విజయనగర సామ్రాజ్యం అంటే టైం లైన్ ఏంటి అని అంటే దీనికి 1336 నుండి 1675 వరకు వీళ్ళు పరిపాలించడం జరిగింది. 1336 నుండి 1675 వరకు. విజయనగర సామ్రాజ్యం స్థాపించబడిన సంవత్సరం ఏది అంటే 1336. స్థాపించబడిన సంవత్సరం 1336. ఓకే, సో మనము ఎప్పుడులాగానే ఫస్ట్ వీళ్ళ గురించి ఫస్ట్ కొంచెం ఇన్ఫర్మేషన్ చూస్తాం కదా ప్రతి ఒక్క దానికి. సో అట్లా విజయనగర సామ్రాజ్యం గురించి చూద్దాము. అయితే అంతకన్నా ముందు మీకు ఇప్పటి వరకు చాలాసార్లు చెప్పాను, విజయనగర సామ్రాజ్యము అంటే ఇది ఒక సామ్రాజ్యం. అయితే దీన్ని రకరకాల వంశాల వాళ్ళు పరిపాలించారు. ఎన్ని వంశాలు ఉన్నాయి అవి మొత్తము? 4 వంశాలు. మీకు చెప్పాను, మీకు గుర్తులేదా ఇంతకు ముందు? 4 వంశాల వాళ్ళు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించడం జరిగింది. వాళ్ళల్లో ఫస్ట్ వంశం వచ్చేసి దాని పేరు సంగమ వంశం. ఏం వంశం? సంగమ వంశం. రెండవది సాళువ వంశం. ఏం వంశం? సాళువ వంశం. మూడవది వచ్చేసి తుళువ వంశం. తుళువ వంశం. నాలుగవది ఆరవీటి వంశం. ఎన్ని వంశాలు ఉన్నాయి మొత్తం విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించినవి? 4. ఏవేవి? సంగమ, సాళువ, తుళువ, ఆరవీడు. ఈ 4 వంశాల వాళ్ళు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించారు. ఈ ఆర్డర్ ఇంపార్టెంట్ మనకి, ఏ ఆర్డర్ లో అని. ఫస్ట్ సంగమ, తర్వాత సాళువ, తర్వాత తుళువ, తర్వాత ఆరవీడు. కానీ మనకు విజయనగర సామ్రాజ్యం అనగానే గుర్తొచ్చేది ఫస్ట్ ఎవరు? విజయనగర సామ్రాజ్యం అనగానే ఏ రాజు గుర్తొస్తాడు? శ్రీకృష్ణదేవరాయలే కదా. అవును, శ్రీకృష్ణదేవరాయలు గుర్తొస్తాడు, కరెక్టే. కానీ ఆయన తుళువ వంశానికి చెందిన ఆయన, అంటే 3వ వంశానికి చెందినవాడు. ఫస్ట్ వాళ్ళల్లో కాదు ఆయన ఉండేది. ఓకే, తుళువ వంశానికి చెందిన వ్యక్తి శ్రీకృష్ణదేవరాయలు. ఆయన విజయనగర సామ్రాజ్య పరిపాలకులందరిలోకి గొప్పవాడనమాట. సరే, ఇప్పుడు మనం ఒక్కొక్క వంశంకి సంబంధించిన కొన్ని బేసిక్ ఇన్ఫర్మేషన్ ని చూద్దాం, సరేనా? ఫస్ట్ ఏం వంశం అని చెప్పాను? సంగమ. మిగతా వాళ్ళు వింటున్నారా? సంగమ వంశం ఫస్ట్ వీళ్ళ టైం లైన్ ఏంటి? ఏ సంవత్సరంలో స్థాపించబడింది ఇది? 1336 కదా. ఇప్పుడు ఫస్ట్ వంశం సంగమ వంశం అంటే ఈ సంగమ వంశానికి చెందిన వాళ్లే కదా దీన్ని స్థాపించినట్టు అర్థం. అవును. సో సంగమ వంశం వచ్చేసి 1336 నుండి 1485 వరకు పరిపాలించడం జరిగింది. సంగమ వంశం పాలకులు 1336 నుండి ఎంతవరకు? 1485 వరకు పరిపాలించారు. సంగమ వంశం యొక్క మూల పురుషుడు ఎవరు? సంగమ వంశం యొక్క స్థాపకుడెవరు? మనకి శాతవాహనుల దగ్గర నుంచి ఇంతే కదా, మూల పురుషుడు ఒకరుంటారు, స్థాపకుడు ఒకరుంటారు. శాతవాహనుల యొక్క మూల పురుషుడు ఎవరు? శాతవాహనుల మూల పురుషుడు ఎవరు? శాతవాహనుడే మేడం. శాలివాహనుడు అని చెప్పుకున్నాం. మూల పురుషుడు శాలివాహనుడు, స్థాపకుడు శ్రీముఖుడు కదా. అవునా కాదా? గుర్తులేదా? సో చూడండి, ఇప్పుడు సంగమ వంశం యొక్క మూల పురుషుడు ఎవరు అంటే సంగముడు. ఆయన పేరు మీదనే సంగమ వంశం అయింది ఇది.
సంగమ వంశం యొక్క మూల పురుషుడు సంగము. సంగముడు. అతని పేరు మీదనే సంగమ వంశం అని పేరు వచ్చింది. కానీ సంగమ వంశం లేదా విజయనగర సామ్రాజ్యం మొత్తానికి స్థాపకులు ఎవరు అంటే, ఇది యాక్చువల్ గా స్థాపకుడు అనే కన్నా స్థాపకులు అనాలి, ఎందుకంటే ఇద్దరు స్థాపించారు కాబట్టి. ఎవరు వాళ్ళు? హరిహర రాయలు మరియు బుక్కరాయలు. హరిహర రాయలు మరియు బుక్కరాయలు, వీళ్ళిద్దరు అన్నదమ్ములు. ఎవరు వాళ్ళిద్దరు పేర్లేంటి? హరిహర రాయలు, బుక్కరాయలు. హరిహర రాయలు, బుక్కరాయలు ఇద్దరు అన్నదమ్ములు. వీళ్ళిద్దరు ఎవరో మీకు గుర్తున్నారా? మేడం వీళ్ళు యుద్ధానికి హెల్ప్ చేస్తారు కదా మేడం. ఎవరికి? రెడ్డి రాజులు అది ఓకే, రెడ్డి రాజుల దగ్గర ఓకే. నేను అడుగుతున్నది వీళ్ళిద్దరు యాక్చువల్ గా ఎవరని మీకు గుర్తున్నారా అని. అదంతా మనకు వచ్చేది తర్వాత, అంటే దేవరాయ 1 హరిహర రాయ 2 కూతురు నుంచి పెళ్లి చేయడము అదంతా సరే. యాక్చువల్ గా ఫస్ట్ వీళ్ళిద్దరు ఎవరు అని, హరిహర రాయలు బుక్కరాయలు ఎవరు, ఏంటి వీళ్ళు? ఈ విజయనగర సామ్రాజ్య స్థాపన చేయక ముందు ఎవరు వీళ్ళు అని. వీళ్ళు కాకతీయులలో లాస్ట్ లో వస్తారు మేడం. అది అడుగుతున్నా. కాకతీయ ప్రతాపరుద్ర 2 ఉన్నాడు కదా, ఆయనతో పాటి రెండో ప్రతాపరుద్రుడి మీద జునాఖాన్ దండయాత్ర చేసినప్పుడు రెండో ప్రతాపరుద్రుణ్ణి, తర్వాత గన్నమనాయకుడు అనే ఆయనని, గన్నమనాయకుడే కదా ఆయన పేరు, గన్నమనాయకుడు అనే ఒక ఆయనని, హరిహర రాయని, బుక్కరాయని, వీళ్ళ నలుగురిని ప్రతాపరుద్ర 2 ప్లస్ వీళ్ళు ముగ్గురిని కూడా ఈ జునాఖాన్ అంటే మొహమ్మద్ బిన్ తుగ్లక్ ఢిల్లీకి పట్టుకపోతూ ఉంటాడు కదా. అవును మేడం. పట్టుకపోయేటప్పుడు రెండో ప్రతాపరుద్రుడు నర్మదా నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంటాడు. వీళ్ళ ముగ్గురిని పట్టుకొని పోయి ఇస్లాం మతంలోకి మార్చేస్తాడు కదా. అవును మేడం. అట్లా మారిపోయిన హరిహర రాయలు, బుక్కరాయలు తర్వాత విజయనగర సామ్రాజ్యం యొక్క స్థాపకులు అయ్యారు. ఆ గ్యాప్ లో ఏం జరిగింది అనేది మనం ఈరోజు చూస్తాం. అంటే ఇట్లా ప్రతాపరుద్ర 2 తో పాటి ఢిల్లీకి బయలుదేరినవి ఇద్దరు అన్నదమ్ములు మహమ్మద్ బిన్ తుగ్లక్ దగ్గరికి పోయి ఢిల్లీలో ఇస్లాం మతంలోకి మారిపోయారు కదా. అట్లా మారిపోయిన వాళ్ళు మళ్ళీ విజయనగర సామ్రాజ్య స్థాపన చేసే విధంగా జరిగినటువంటి సిచ్యువేషన్స్ ఏంటి అనేది మనం ఈరోజు చూస్తాము. ఓకేనా? సో సంగమ వంశం యొక్క స్థాపకులు ఎవరు? సంగమ వంశం అనే కాదు, మొత్తం విజయనగర సామ్రాజ్యం యొక్క స్థాపకులు ఎవరు అని అంటే ఏమని చెప్పాలి ఆన్సర్? హరిహర రాయలు, బుక్కరాయలు. హరిహర రాయలు, బుక్కరాయలు. ఓకే, నెక్స్ట్ విజయనగర సామ్రాజ్యం యొక్క స్థాపన జరిగింది ఎప్పుడు అని అన్నాము? 1336 ఏప్రిల్ 18న. ఏప్రిల్ 18న విజయనగర సామ్రాజ్య స్థాపన జరిగింది. ఓకే, నెక్స్ట్ గొప్పవాడు చివరివాడు ప్రతి ఒక్కదానికి చూస్తాం కదా ఇది మనము. కానీ ఇక్కడ గొప్పవాడు అంటే మొత్తం విజయనగరంలో కాదు, సంగమ వంశంలో గొప్పవాడు ఎవరు అని అంటే రెండో దేవరాయలు, దేవరాయ 2, రెండో దేవరాయలు. తెలుగులోనే రాయమంటారా? ఎట్లైనా ఒకటే మేడం. సంగమ వంశం తెలుగులోనే రాయండి మేడం. సంగమ వంశంలో గొప్పవాడెవరు? దేవరాయలు, రెండో దేవరాయలు. సంగమ వంశంలో చివరి వాడెవరు అంటే ప్రౌఢ దేవరాయలు. ఏం పేరు? ప్రౌఢ దేవరాయలు. ప్రౌఢ దేవరాయలు అనే ఆయన సంగమ వంశంలో చివరి పాలకుడు. మొట్టమొదటి వాళ్ళు ఎవరు? మొట్టమొదటి హరిహర రాయలు, బుక్కరాయలు. బుక్కరాయలు మేడం. గొప్పవాడెవరు?
రెండో దేవరాయలు మేడం. రెండో దేవరాయలు. చివరి వాడెవరు? చివరివాడు ప్రౌఢ దేవరాయలు. ప్రౌఢ దేవరాయలు. ఏమైనా డౌట్ ఉందా? లేదు మేడం. నెక్స్ట్ వంశంకి వెళ్దామా? సంగమ అయిపోయింది. ఎస్ మేడం. రెండవది ఏం వంశం? సాళువ. సాళువ. తుళువ మూడోది. రెండవది సాళువ వంశం. రెండోది సాళువ వంశం. ఈ సాళువ వంశం వచ్చేసి సంగమ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చెప్పండి? 1336 నుంచి 1436 నుంచి 1485. సో సాళువ వంశం ఎక్కడి నుంచి మొదలవుతుంది? 1485 నుంచి 1485 నుంచి 1505 వరకు. అంటే జస్ట్ ఒక 20 ఏళ్ళు అంతే. ఇది చిన్నదే. రాజులు కూడా తక్కువ మందే ఉంటారు దీంట్లో. 1485 నుంచి 1505 వరకు. ఇప్పుడు దీంట్లో మళ్ళీ ఫస్ట్ ఎవరు చూడాలి? మూల పురుషుడు. మళ్ళీ దీంట్లో స్థాపకుడు. దీంట్లో ఇంకా గొప్పవాడు అని చెప్పుకునేంతగా ఏం లేదు. స్థాపకుడే గొప్పవాడు కొంతవరకు. చివరివాడు. అండ్ వీళ్ళు అంతే, ఇంతకన్నా ఏం పాయింట్స్ లేవు వీళ్ళ దాంట్లో. మూల పురుషుడు, స్థాపకుడు, చివరివాడు. మూల పురుషుడు ఎవరు వీళ్ళకి అనంటే సాళువ మంగు అనే ఆయన. ఏం పేరు? సాళువ మంగు. సాళువ మంగు కాబట్టే ఈ వంశానికి ఏం పేరు వచ్చింది? సాళువ వంశం అని వచ్చింది. ఓకేనా? స్థాపకుడు వచ్చేసి సాళువ నరసింహరాయ. సాళువ నరసింహరాయలు. సాళువ నరసింహరాయలు. చివరివాడు ఇమ్మడి నరసింహరాయలు. ఇమ్మడి నరసింహరాయలు. సాళువ నరసింహరాయలు స్థాపకుడు. ఇమ్మడి నరసింహరాయలు ఎవరు? చివరివాడు. చివరివాడు ఇమ్మడి నరసింహరాయలు. చివరివాడి పేరేంటి? ఇమ్మడి నరసింహరాయలు. ఇమ్మడి నరసింహరాయలు. వీళ్ళ దాంట్లో ఏమంత ఇంపార్టెంట్ అంటే పెద్దగా ఏం లేవు, కానీ ఇంపార్టెంటే. రెండు ఇంపార్టెంట్ ఉన్నాయి వీళ్ళిద్దరి దగ్గర, స్థాపకుడి దగ్గర, చివరివాడి దగ్గర. మీరు అన్నమయ్య మూవీ చూసారా? చూసినా. నాగార్జున అది ఉంది కదా పాత మూవీ అన్నమయ్య. అవును మేడం. మిగతా వాళ్ళు చూసారా అన్నమయ్య మూవీ? చూసాం మేడం. దాంట్లో ఒక రాజు క్యారెక్టర్ ఉంటదే, మోహన్ బాబు యాక్ట్ చేస్తాడు. అవును మేడం. ఆయన సాళువ నరసింహరాయలు అంటే ఆయన్నే. దాంట్లో అంటాడు చూడండి, అన్నమయ్య కూడా సాళువ అని మాట్లాడుతుంటాడు ఆయనతో. దాంట్లో అంతా కొంచెం కామెడీగా అట్లా చూపించారు, కానీ సాళువ నరసింహరాయలు అట్లా అంత తిక్కగా ఏం చేయడు. చాలా గ్రేట్ రూలర్ ఈయన. సో సాళువ నరసింహరాయలు అంటే ఈయన టైంలోనే, ఈయన సమకాలీనుడే, పదకవితా పితామహుడు అన్నమాచార్యుడు. ఈయన టైం ఆయననే. అన్నమయ్య ఎవరి టైం? ఆయన సాళువ నరసింహరాయలు టైంకి చెందినవాడు. ఓకేనా? అండ్ ఇక్కడ ఈ టైం లైన్ చూడండి ఒకసారి. 1485 నుంచి 1505 కదా. సో ఈ టైం పీరియడ్ లో మీరు ఒకసారి ఇండియన్ హిస్టరీ గుర్తు తెచ్చుకుంటే ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ జరిగింది. ఏమన్నా ఐడియా ఉందా?
ఈ మధ్య కాలంలో. దాని మీద ప్రీవియస్ క్వశ్చన్ అడిగారు, నేను అందుకనే అంత స్ట్రెస్ చేసి చెప్తున్నా పాయింట్. 1485 నుంచి 1505 మధ్య కాలంలో మన చరిత్రని తిరగరాసే ఒక సంఘటన జరిగింది. భారతదేశ చరిత్రను మలుపు తిప్పిన ఒక సంఘటన జరిగింది. బాగా గుర్తు తెచ్చుకోండి. భారతదేశ చరిత్రను మలుపు తిప్పిండేది ఎవరు? ఏం అవ్వడం వల్ల, ఏం రావడం వల్ల మనము కొన్నేళ్ల పాటు సఫర్ అవ్వాల్సి వచ్చింది? బ్రిటిష్ అంటే ఈ కరోనా ఇలా హెల్త్ ఇష్యూ. ఇప్పుడు కాదమ్మా నేను అంటున్నది, ఈ కాలంలో 1485 నుంచి 1505 మధ్యలో. అంటే బ్రిటిష్ వాళ్ళు దగ్గరికి వచ్చారు. బ్రిటిష్ వాళ్ళు రావడం వల్ల. బ్రిటిష్ వాళ్ళు అంటే ఎవరు వాళ్ళు? పోర్చుగీస్ వాళ్ళు. బ్రిటిష్ వాళ్ళు అంటే యూరోపియన్సే కదా, ఐరోపా వాసులు కదా. బ్రిటిష్ వాళ్ళకన్నా ముందెవరు రాలేదా? వచ్చినారు మేడం పోర్చుగీస్ వాళ్ళు. పోర్చుగీస్ వాళ్ళు రావడానికి ముఖ్య కారకుడు ఎవరు? ఇది మేడం పడవలో వస్తాడు ఒక ఆయన. ఒక ఆయన వస్తాడు పడవలో. ఎవరైనా? కొలంబస్ మేడం. కాదు కాదు, కొలంబస్ అమెరికన్ అమెరికన్. కొంచెం క్లూ ఏంటి మేడం ఆయన పేరు? పోనీ ఆయన ఎక్కడికి వచ్చాడో చెప్తారా? కేరళలో ఉన్న కాలికట్ కి వచ్చాడు. అవును మేడం. ఆయన పేరు మంచి చెప్పినాడు కదా మేడం, చనిపోయేటప్పుడు కూడా ఏం తీసుకొని పోలేదని చెప్పి. ఆయన పేరు కూడా పేరు కాదు మేడం, ఆయన చనిపోయేటప్పుడు ఆయన అలెగ్జాండర్. అలెగ్జాండర్ ఇక్కడెక్కడ వచ్చాడు? అలెగ్జాండర్ ఎప్పుడు వచ్చిండేది? మౌర్యుల కాలంలో. నందాసు వాళ్ళు పరిపాలించేటప్పుడు, నందా వంశం అప్పుడు వచ్చాడు అలెగ్జాండర్. సరే చెప్పమంటారా? నేను ఇంత క్వశ్చన్లు అడగడానికి కారణము, ఇంతసేపు మనం ఒక దాని గురించి డిస్కస్ చేస్తే రేపు మీకు ఎగ్జామ్ లో ఇది గుర్తొస్తుంది. మనం ఇంతసేపు మాట్లాడుకున్నాం కదా, అది ఆన్సర్ ఇది కదా అని చెప్పి. సరే చెప్తాను చూడండి. ఇమ్మడి నరసింహరాయలు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న కాలంలో జరిగిన సంఘటన ఏంటి అనంటే, వాస్కోడిగామా. గుర్తొచ్చిందా ఇప్పుడు? గుర్తొచ్చింది మేడం. పోర్చుగీస్ నావికుడు వాస్కోడిగామా భారతదేశానికి వచ్చిండేది. ఇతను విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నప్పుడు. ఇతని సామ్రాజ్యానికి కాదు వచ్చిండేది. ఓకే, వాస్కోడిగామా వచ్చిండేది ఎక్కడ? కేరళకి కదా. కేరళలో ఉన్న కాలికట్ అనే ప్లేస్ కి వచ్చాడు. అప్పుడు ఈ కాలికట్ ని పరిపాలిస్తున్న రాజు పేరు జమోరిన్. కాలికట్ ని పరిపాలిస్తున్న రాజు పేరేంటి? జమోరిన్ అనే రాజు పరిపాలిస్తున్నాడు. ఆయన దానికి వచ్చాడు. కానీ మనల్ని క్వశ్చన్ ఇంతకు ముందు ఎట్లా అడిగారు అనంటే, వాస్కోడిగామా భారతదేశానికి వచ్చినప్పుడు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న సమకాలీన రాజు ఎవరు అని అడిగారు. ఎవరు? ఇమ్మడి నరసింహరాయలు. సో మీరు ఎట్లా గుర్తుపెట్టుకోవాలి అనంటే, సాళువ వంశం అనగానే సాళువ నరసింహరాయలు అన్నమయ్య, చివరి వాడు ఇమ్మడి నరసింహరాయలు వాస్కోడిగామా, ఇట్లా. ఓకేనా? ఈ పేరు చెప్తే ఆ పేరు చెప్పాలంతే. అట్లా బట్టేయండి. అర్థమవుతుందా? సాళువ నరసింహరాయలు అనగానే ఆటోమేటిక్ గా మనకి ఎవరు గుర్తు రావాలి? ఇప్పుడు ఎవరైనా ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, ఒకటి పేరు చెప్తే ఇంకొకరి పేరు ఆటోమేటిక్ గా గుర్తొస్తుందే, అట్లా గుర్తు పెట్టుకోండి. సాళువ నరసింహరాయలు పేరు చెప్పంగానే
అన్నమయ్య రావాలి. ఇమ్మడి నరసింహరాయల పేరు చెప్పంగానే వాస్కోడిగామా. వాస్కోడిగామా. వాస్కోడిగామా అంటే ఇమ్మడి నరసింహరాయలు జమోరిన్. అన్నమయ్య అనగానే అన్నమయ్య పదకవితా పితామహుడు అన్నమయ్య ఉన్న టైంలో సమకాలీన విజయనగర సామ్రాజ్య చక్రవర్తి ఎవరు అని అంటే చాలు నరసింహరాయలు. కాళ్ళువ నరసింహరాయలు. అట్లా గుర్తుపెట్టేసుకోండి. ఓకేనా? సో ఇప్పుడు 2 వంశాలు అయ్యాయి. 3వ వంశం ఏంటి? తులువ వంశం. తుళువ వంశం. తుళువ వంశ కాలం చెప్పండి. ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయి ఉంటుంది? 1505. 1505 నుంచి 1570 వరకు, అంటే 65 సంవత్సరాలు. తుళువ వంశం 65 సంవత్సరాలు పరిపాలించడం జరిగింది. వీళ్ళల్లో మూల పురుషుడెవరు? స్థాపకుడెవరు? గొప్పవాడెవరు? చివరి వాడెవరు? చూద్దాం. మూల పురుషుడి పేరు తిమ్మరాజు. మూల పురుషుడి పేరు తిమ్మరాజు. స్థాపకుడు ఇంపార్టెంట్ మనకి ఇక్కడ. తుళువ వంశంకి స్థాపకుడు ఇంపార్టెంట్. స్థాపకుడి పేరు తుళువ నరసనాయకుడు. తుళువ నరసనాయకుడు. తుళువ నరసనాయకుడు తుళువ వంశం యొక్క స్థాపకుడు. ఓకే, నెక్స్ట్ గొప్పవాడెవరు? తిమ్మరాజు. గొప్పవాడు సారీ సార్, శ్రీకృష్ణదేవరాయలు. వంశాలతో సంబంధం లేకుండా విజయనగర సామ్రాజ్యం అంతటిలోకి గొప్పవాడెవరు అన్నా శ్రీకృష్ణదేవరాయలే. తుళువ వంశంలో గొప్పవాడెవరన్నా శ్రీకృష్ణదేవరాయలే. సంగమలో గొప్పవాడు దేవరాయలు. రెండో దేవరాయలు. సాళువలో గొప్పవాడు చాలు నరసింహరాయలు. తుళువలో గొప్పవాడు శ్రీకృష్ణదేవరాయలు. తుళువలో చివరివాడు సదాశివరాయలు. తుళువలో చివరివాడు సదాశివరాయలు. ఓకేనా? వీళ్ళకి తుళువ అనే పేరు ఎందుకు వచ్చింది అని అంటే కర్ణాటకలో తుళు అని ఉంది ఏరియా, ఇప్పుడు కూడా ఉంది. తుళు లాంగ్వేజ్ కూడా మాట్లాడతారు, వాళ్ళ భాష కూడా తుళునే. తుళువ అనేది రాష్ట్రం, తుళువ అనేది ప్లేస్, వాళ్ళు మాట్లాడే లాంగ్వేజ్ తుళు. సో ఈ ఏరియాకి చెందిన వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఆ పేరు వచ్చింది తుళువ వంశం అని. ఓకేనా? ఈ స్థాపకుడు తుళువ నరసనాయకుడు ఉన్నాడే, ఈయన కొడుకే శ్రీకృష్ణదేవరాయలు. తుళువ నరసనాయకుడి కొడుకు శ్రీకృష్ణదేవరాయలు, రెండో కొడుకు. యాక్చువల్ గా ఈ పెద్ద కొడుకు ఫస్ట్ తుళువ నరసనాయకుడి తర్వాత పెద్ద కొడుకు రాజు అవుతాడు, వీర నరసింహరాయలు అని. ఆయన తర్వాత శ్రీకృష్ణదేవరాయలు రాజు అవుతాడు అనమాట. సరే, అది మళ్ళీ వచ్చినప్పుడు డెప్త్ గా చెప్పుకుందాము. జస్ట్ మీకు ఊరికే చెప్తున్నా అంతే. వీళ్ళకు తుళువ అనే పేరు ఎందుకు వచ్చింది? వీళ్ళు కర్ణాటకలోని తుళువ రాష్ట్రానికి చెందిన వాళ్ళు. వీళ్ళ భాష ఏంటి? తుళు. సో దాని పేరు మీద వీళ్ళకి తుళువ వంశం అనే పేరు వచ్చింది. ఓకే, నెక్స్ట్ 4th వంశం పేరేంటి? ఆరవీడు వంశం లేదా ఆరవీటి వంశం, ఎట్లయినా అనొచ్చు. ఆరవీటి వంశం టైం లైన్ ఏంటి? 1570 నుంచి
1680 వరకు, దాదాపు 90 ఏళ్ళ, అవును. అంతే కదా. ఆరవీడు వంశం యొక్క మూల పురుషుడు, స్థాపకుడు, గొప్పవాడు, చివరివాడు. ఆరవీటి వంశం యొక్క మూల పురుషుడు ఆరవీటి సోమరాజు. ఆరవీటి సోమరాజు. ఈ వంశం అంత పెద్ద ఇంపార్టెంట్ అంటే ఇవైతే అడగరు. స్థాపకుడు తిరుమల రాయలు. గొప్పవాడు, ఇది ఒక్కటి ఇంపార్టెంట్, గొప్పవాడు మాత్రమే చదివితే చాలు ఆరవీటి వంశంలో. గొప్పవాడు వెంకటపతి రాయలు. గొప్పవాడి పేరేంటి? వెంకటపతి రాయలు. చివరివాడు శ్రీరంగరాయలు. మూడో శ్రీరంగరాయలు. ఇంకా ఇతను విజయనగర సామ్రాజ్యంలోనే లాస్ట్. మూడో శ్రీరంగరాయలు విజయనగర సామ్రాజ్యంలోనే లాస్ట్ అన్నమాట. ఓకే. ఈ ఆరవీడు అనేది కర్నూలు జిల్లాలో ఆరవీడు అని ఉంది మనకి. కర్నూలు డిస్ట్రిక్ట్ లో ఆరవీడు అని ఒక ఊరుంది. ఆ ఆరవీడుకు చెందిన వాళ్ళు కాబట్టి వీళ్ళకి ఆరవీటి వంశం అని పేరు వచ్చింది. ఓకే. తుళువ వాళ్ళకి ఎందుకు వచ్చింది? కర్ణాటకలో ఉన్న తుళువ రాష్ట్రానికి చెందిన వాళ్ళు. ఆరవీడు వంశం కర్నూలు జిల్లాలో ఆరవీడు అనే ప్లేస్ కి చెందిన వాళ్ళు కాబట్టి ఆరవీటి వంశం అనే పేరు వచ్చింది. ఓకే. ఒకసారి చెప్పండి. సంగమ వంశం 1336 నుంచి 1485 వరకు. వీళ్ళ మూల పురుషుడు సంగముడు. స్థాపకుడు ఎవరు? మేడం. స్థాపకుడు హరిహరరాయలు, బుక్కరాయలు. హరిహరరాయలు, బుక్కరాయలు. స్థాపించినది ఎప్పుడు? 1336 నుంచి 1485 వరకు. 1336 ఏప్రిల్ 18న శంకుస్థాపన జరిగింది, రాజ్య స్థాపన జరిగింది. గొప్పవాడు రెండో దేవరాయలు. చివరివాడు ప్రౌఢదేవరాయలు. సాళువ వంశం యొక్క మూల పురుషుడు సాళువ మంగు. సాళువ వంశ స్థాపకుడు ఎవరు? సాళువ నరసింహరాయలు. నరసింహరాయలు. సాళువ వంశంలో చివరివాడు ఇమ్మడి నరసింహరాయలు. నెక్స్ట్ తుళువ వంశం. తుళువ వంశం యొక్క మూల పురుషుడు ఎవరు? తిమ్మరాజు. స్థాపకుడు ఎవరు? తుళువ నరసనాయకుడు. గొప్పవాడు శ్రీకృష్ణదేవరాయలు. చివరివాడు సదాశివరాయలు. వీళ్ళకి ఆ పేరు ఎందుకు వచ్చింది? కర్ణాటకకు చెందిన తుళువ రాష్ట్రానికి చెందిన వాళ్ళు కాబట్టి తుళువ వంశం అనే పేరు వచ్చింది. నెక్స్ట్ ఆరవీటి వంశం మూల పురుషుడు ఎవరు? సోమరాజు. సోమరాజు. స్థాపకుడు తిరుమల రాయలు. గొప్పవాడెవరు? వెంకటపతి రాయలు. చివరివాడు శ్రీరంగరాయలు. మూడో శ్రీరంగరాయలు. సో దీంతో విజయనగర సామ్రాజ్యం ఆ శ్రీరంగరాయలు 3 తోటి విజయనగర సామ్రాజ్యం కంప్లీట్ గా ఇంకా ఎండ్ అయిపోయినట్టు లెక్క. ఓకేనా. ఇప్పుడు వీళ్ళల్లో ఆంధ్ర ప్రాంతానికి చెందిన వాళ్ళెవరు? ఆంధ్ర ప్రాంతం వారెవరు? కర్ణాటక ప్రాంతం వాళ్ళెవరు చెప్పండి? ఆంధ్ర వాళ్ళు ఆరవీడు వంశం వాళ్ళు.
సాల్వ వాళ్ళు కూడా వాళ్ళది. సాలువ వాళ్ళు కర్ణాటక వాళ్ళు, తులువ వాళ్ళు కర్ణాటక మేడం. సంగమ సంగమ ఆంధ్రానే కదా, హరిహర బుక్క కాకతీయ వాళ్ళే కదా. ఆ, వాళ్ళు ఆంధ్రానే మేడం, సంగమం. సంగమ ఆరవీడు ఆంధ్ర వాళ్ళు, సాళువ తుళువ వీళ్ళిద్దరూ కర్ణాటక వాళ్ళు. సాల్వ వాళ్ళు కూడా సాళువ కూడా కర్ణాటకనే, కానీ ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యారు అంతే. ఓకేనా. నెక్స్ట్ వీళ్ళ రాజలాంఛనం అని చదువుతాం కదా మనము, సింబల్. మొత్తం విజయనగరం మొత్తానికి రాజలాంఛనం ఏంటి అని అంటే వరాహం. రాజలాంఛనం ఏంటి? వరాహం. ఓకే. నెక్స్ట్ వీళ్ళ అధికార మతం ఏంటి? హిందూ మతం. అధికార మతం హిందూ మతం వచ్చింది మేడం. హిందూ మతం. హిందూ మతంలో మళ్ళీ వీళ్ళల్లో కొంతమంది శైవులు ఉన్నారు, కొంతమంది వైష్ణవులు ఉన్నారు. శైవులు ఉన్నారు, వైష్ణవులు ఉన్నారు. వాళ్ళల్లో శైవులు ఎవరు అనంటే సంగమ వంశం ఉంది కదా, ఈ హరిహర బుక్కరాయలు వాళ్ళది. సంగమ వంశం వాళ్ళు మొత్తం శైవులే. సంగమ వంశం మొత్తం శైవులు. ఇది మీరు జస్ట్ ఒక చిన్న గుర్తులాగా పెట్టుకోండి. ఈ సంగమ వంశం అంటే కాకతీయాస్ కి ఇమీడియట్ గా ఉండేవాళ్ళు కదా. అవును మేడం. కాకతీయుల దగ్గరే కదా హరిహర బుక్క ఉండింది. అవును మేడం. సో వాళ్ళ కంటిన్యూయేషన్ గా వచ్చారు కదా వీళ్ళు. అండ్ అప్పుడు మరి కాకతీయులు అప్పుడు మొత్తం శైవమే కదా ఉండింది. కాబట్టి వీళ్ళ మీద అదే ఇన్ఫ్లుయెన్స్ ఉంది అనుకోవచ్చు. సంగమ వంశం మొత్తం శైవులే. మిగతా 3 ఉన్నాయి కదా, సాళువ, తుళువ, ఆరవీడు, ఈ 3 కూడా వైష్ణవులు. ఈ 3 కూడా వైష్ణవులు అంటే వీళ్ళు విష్ణువుని కొలిచేవాళ్ళు. మనం పేరు చూస్తే అర్థమైపోతుంది మీకు. సాళువ నరసింహరాయలు. నరసింహుడు అంటే నరసింహస్వామి అంటే విష్ణువే కదా, విష్ణు అవతారమే కదా అది. మరి ఆ పేర్లను చూసి కూడా చెప్పేయచ్చు. శ్రీకృష్ణ దేవరాయలు కృష్ణుడు, అట్లా. వీర నరసింహరాయలు వాళ్ళ అన్న. తర్వాత మనకి శ్రీరంగరాయలు, వెంకటపతి రాయలు, అట్లా పేర్లు చూస్తే అర్థం అవుతుంది కదా. కాబట్టి వీళ్ళు వైష్ణవులు, వీళ్ళేమో శైవులు. సంగమ వంశం మాత్రం మొత్తం శైవులు. తుళువ వంశం మొత్తం తుళువ, సాళువ, ఆరవీడు మొత్తం వైష్ణవులు. వైష్ణవులే అయినా శైవాన్ని కూడా పోషించారు, కానీ వాళ్ళు ఫాలో అయిన మతం ఏంటి అంటే వైష్ణవం. ఓకేనా. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక పాయింట్ చూడండి. ఈ 4 వంశాలలో అత్యధిక కాలం పరిపాలించిన వంశం ఏది? సంగమ. ఇది చూడండి, దాదాపు 150 ఏళ్ళు కదా. సంగమ వంశం అత్యధికంగా పరిపాలించిన వంశం. సాళువ వంశం అత్యంత తక్కువ పరిపాలించిన వంశం. అవునా? వాళ్ళు 150 ఏళ్ళు పరిపాలిస్తే వీళ్ళు 20 ఏళ్ళు పరిపాలించారు. సో సంగమ అత్యధిక కాలం పరిపాలించిన వంశము, సాళువ అతి తక్కువ కాలం పరిపాలించిన వంశం. అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. క్లియరా? క్లియర్ మేడం. ఇప్పుడు ఇంకా కొన్ని ఫ్యాక్ట్స్ ఉన్నాయి, అవి కూడా చెప్తాను.
విజయనగర సామ్రాజ్యానికి తొలి రాజధాని, యాక్చువల్ గా మెయిన్ రాజధాని ఏది అంటే హంపి అంటాం. కర్ణాటకలో ఉంది కదా ఇప్పుడు హంపి. అవునవును. సో హంపి యాక్చువల్ గా మెయిన్ రాజధాని, కానీ తొలి రాజధాని ఏంటి అని అంటే ఆనెగొంది. తొలి రాజధాని ఏంటి? ఆనెగొంది. ఈ ఆనెగొంది నుంచి విజయనగరానికి విజయనగరంకి రాజధానిని మార్చారు. విజయనగరం అన్నా హంపి అన్నా ఒకటే. హంపి వినే ఉంటారు కదా పేరు, కర్ణాటకలో హంపి. ఎస్ మేడం. సో విజయనగరం అంటే హంపి. ఈ హంపికి రాజధానిని మార్చడం జరిగింది. ఎప్పుడు? 1344లో. అంటే ఎవరి టైంలో, ఏ వంశం టైంలో? సంగమం చెప్పండి. సంగమ వంశం టైంలోనే. ఓకేనా? సో ఫస్ట్ రాజధాని ఏంటి? ఆనెగొంది. ఆనెగొంది నుంచి రాజధానిని ఎక్కడికి మార్చారు? విజయనగరంకి. విజయనగరం అంటే ఇంకో పేరేంటి? హంపి. మేడం. హంపి అంటే విక్టరీ అని, గెలుపు అని అర్థం. అందుకే అది విజయనగరం, అది తిరుగులేనిది అన్నట్టు. ఓకేనా? 1344లో రాజధానిని హంపికి మార్చడం జరిగింది. సరే, ఇప్పుడు ఇంకో క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి. విజయనగర స్థాపన సమయంలో ఢిల్లీ పాలకుడు ఎవరు? విజయనగర సామ్రాజ్యం స్థాపన జరిగినప్పుడు ఢిల్లీని పరిపాలిస్తున్న రాజు ఎవరు? ఇందాక చెప్పాను మీకు. కాజా సుల్తాన్. ఎవరు? ఇందాక హరిహర బుక్క ఎవరని చెప్పానమ్మా మీకు? ఈ సుల్తాన్ వాళ్ళు తీసుకెళ్తారు కదా మేడం మనమే ఢిల్లీకి. హరిహరాయలు బుక్కరాయలు ఎవరి దగ్గర ఉన్నారు? కాకతీయుల దగ్గర ఉంటే ఎవరు పట్టుకుపోయారు వీళ్ళని? ఢిల్లీ సుల్తాన్ వాళ్ళు. అదే, ఎవరు? పేరేంటి? కాజా మహమ్మద్ బిన్ తుగ్లక్ కాదా? అవును. జునా ఖాన్ లేదా మొహమ్మద్ బిన్ తుగ్లక్ అతని పేరు. మొహమ్మద్ బిన్ తుగ్లక్ లేదా జునా ఖాన్. సో అతనే కదా వీళ్ళని పట్టుకుపోయింది. మళ్ళీ ఇతని టైంలోనే వీళ్ళు పక్కకు వచ్చేసి విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు. అది ఎలా జరిగింది అనేది చెప్పుకుందాము అని అన్నాను మీకు. సో కాబట్టి విజయనగర సామ్రాజ్య స్థాపన జరిగిన సమయంలో ఢిల్లీని పరిపాలిస్తున్న పాలకుడు ఎవరు అంటే ఆన్సర్ ఏంటి? మొహమ్మద్ బిన్ తుగ్లక్. మొహమ్మద్ బిన్ తుగ్లక్. ఓకేనా? సో వీళ్ళు వరంగల్ సామ్రాజ్యాన్ని పరిపాలించిన లాస్ట్ కాకతీయ రాజైన రెండో ప్రతాపరుద్రుడి దగ్గర ఉద్యోగులుగా ఉన్న హరిహరరాయలు బుక్కరాయలు మరి ఇట్లా ఎట్లా స్థాపించారు అని అంటే, కాకతీయ సామ్రాజ్యాన్ని ఈ ఢిల్లీ సుల్తాన్లో ఆక్యుపై చేసుకున్న తరువాత అక్కడున్న మిగతా చిన్న చిన్న సామంతులు, వాళ్ళ దగ్గర రాజప్రతినిధులుగా అట్లా ఉంటారు కదా, వాళ్ళ పట్ల ఈ ఢిల్లీ సుల్తాన్లు చాలా క్రూరంగా ప్రవర్తించేవాళ్ళు అనమాట. సో దానికి వ్యతిరేకంగా ఈ రెండో ప్రతాపరుద్రుడి దగ్గర పనిచేసిన కొంతమంది సేనాధిపతులు ఇట్లాంటి వాళ్ళు ఉంటారు కదా,
అవును మేడం. వాళ్ళందరూ తిరుగుబాట్లు చేయడం స్టార్ట్ చేశారు. ఎవరికి అగెయిన్స్ట్ గా, ఎవరికి వ్యతిరేకంగా? ఢిల్లీ సుల్తాన్. ఢిల్లీ సుల్తాన్లకు వ్యతిరేకంగా ఢిల్లీ తిరుగుబాట్లు సుల్తాన్లకి చేయడం అగైన్ స్టార్ట్ చేశారనమాట. సో ఆ తిరుగుబాట్లను అణిచివేయండి అని మహమ్మద్ బిన్ తుగ్లక్ ఈ హరిహర్ రాయల్ని, బుక్కరాయల్ని మళ్ళీ ఇక్కడికి పంపించాడు. అవును మేడం. ఓకేనా? సో ఆ తిరుగుబాట్లను అణిచివేయండి, ఎందుకంటే వీళ్ళు ఆ ఏరియాకు చెందిన వాళ్ళే కదా. సో కాబట్టి వీళ్ళైతే బెటర్ వాటిని అణిచివేయడానికి అని చెప్పి హరిహర బుక్కరాయల్ని ఆ తిరుగుబాట్లను అణిచివేయమని చెప్పి మళ్ళీ తిరిగి ఇక్కడికి పంపించడం జరుగుతుంది. అప్పుడు వాళ్ళు ఈ హరిహర రాయలు, బుక్కరాయలు పంపా నది అనే నది దగ్గర, ఎక్కడ? పంపా నది. పంపా నది, హంపీలో ఉండేది ఈ పంపా నదే. పంపా నది అనే నదీ తీరంలో వీళ్ళు విద్యారణ్య స్వామి అనే ఆయనను కలుస్తారు. ఎవరిని కలుస్తారు? విద్యారణ్య స్వామి. విద్యారణ్య స్వామి అనే ఆయనను కలవడం జరుగుతుంది. ఈ విద్యారణ్య స్వామి ఎవరు అనంటే శృంగేరి శారదా పీఠం, శృంగేరి శంకర పీఠం అని ఉంటుంది. శృంగేరి శారదా పీఠం శంకరాచార్య స్వామి స్థాపించాడనమాట దీన్ని. ఈ శృంగేరి శారదా పీఠం యొక్క మఠాధిపతి, పీఠాధిపతులు మఠాధిపతులు ఉంటారు కదా, అట్లా ఈ విద్యారణ్య స్వామి కూడా మఠాధిపతి, పీఠాధిపతి అన్నమాట ఈ శారదా పీఠంకి. అయితే ఈ విద్యారణ్య స్వామి ఈ హరిహర బుక్కరాయల్ని కలిసి వాళ్ళని అడుగుతారు, ఏంటి మీరు, ఏం చేస్తున్నారు, ఎక్కడికి వచ్చారు అని చెప్పి అడిగితే అప్పుడు ఈ హరిహర రాయలు, బుక్కరాయలు జరిగిందంతా చెప్తారనమాట. మేము ఇట్లా కాకతీయ రాజు అయిన రెండో ప్రతాపరుద్రుడి దగ్గర పనిచేసే వాళ్ళము. అయితే వాళ్ళ మీద మహమ్మద్ బిన్ తుగ్లక్ దాడి చేసి మమ్మల్ని బందీలుగా తీసుకుపోతుంటే ఇట్లా రెండో ప్రతాపరుద్రుడు చనిపోయాడు, మమ్మల్ని ఢిల్లీకి తీసుకొని పోయి మమ్మల్ని ఇస్లాం మతంలోకి మార్చేశాడు. ఆ తర్వాత మేము ఇక్కడ వీళ్ళని తిరుగుబాట్లను అణచివేయడానికి అని పంపిస్తే ఇక్కడికి వచ్చాము అని చెప్పి వీళ్ళిద్దరూ మొత్తం జరిగిన స్టోరీ అంతా ఎవరికి చెప్తారు? విద్యారణ్య స్వామికి మేడం. విద్యారణ్య స్వామికి చెప్తారు. చెప్తే అప్పుడు విద్యారణ్య స్వామి ఏమంటాడు, మీరు హిందువులు అయ్యుండి ఈ ముస్లిం పరిపాలనకు వ్యతిరేకంగా పోరాడాల్సింది పోయి వాళ్ళ దగ్గరే ఉంటూ మళ్ళీ ఇంకొక హిందూ రాజుల పైన వాళ్ళు ఇంత క్రూరంగా మీ పట్ల ప్రవర్తిస్తుంటే కూడా మళ్ళీ వాళ్ళని అణిచివేయడానికి మీరు ఎందుకు వచ్చారు? అట్లా కాదు, మీరు ఒక హిందూ సామ్రాజ్య స్థాపన చెయ్యండి మీరిద్దరు కలిసి అని చెప్పి విద్యారణ్య స్వామి ప్రేరేపిస్తాడు వాళ్ళిద్దరిని. ఓకేనా? సో విద్యారణ్య స్వామి యొక్క ప్రోత్సాహంతో, ఆయన ప్రేరణతో హరిహర బుక్కరాయలు అని అది మాత్రమే చెప్పడం కాకుండా వాళ్ళని ఇస్లాంలోకి మార్చాడు కదా తుగ్లక్. మళ్ళీ వాళ్ళిద్దరిని శుద్ధి చేసి తిరిగి హిందూ మతంలోకి మార్చాడు విద్యారణ్య స్వామి. మళ్ళీ హరిహర రాయల్ని, బుక్కరాయల్ని తిరిగి హిందూ మతానికి మార్చి 1336 ఏ రోజు? ఏప్రిల్ 18న 1336 ఏప్రిల్ 18. అది తెలుగు సంవత్సరాలు ఉంటాయి కదా, ధాతునామ సంవత్సరం అది. ఇప్పుడు మనకి పరాభవ నామ సంవత్సరం అట్లా అంటామే, అట్లా ధాతునామ సంవత్సరం అన్నమాట అది. ధాతునామ సంవత్సరము వైశాఖ శుద్ధ సప్తమి రోజు ఏప్రిల్ 18న తుంగభద్రా నదీ తీరంలో విద్యారణ్య స్వామి యొక్క ఆశీస్సులతో ఆనెగొంది రాజ్యాన్ని నెలకొల్పారు. అది విజయనగర సామ్రాజ్యంగా ఏర్పడడం జరిగింది. ఓకేనా? ఆనెగొంది రాజ్యాన్ని ఏర్పాటు చేసిండేది ఎప్పుడు? 1336 ఏప్రిల్ 18న. ఓకే, ఓకే క్లియర్ కదా? క్లియర్. సో ఈ రకంగా హరిహర రాయలు, బుక్కరాయలు విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించడం జరిగింది.